అదే నాన్న. అచ్చా, ఓకే. అవునవును. స్కానింగ్ తీపిచ్చిర్రా? ఏం ప్రాబ్లం లేదన్నారా? ఏమన్నా ప్రాబ్లం ఉందన్నారా? అచ్చా, ఓకే. ఇంత దారుణానికి ఒడిగట్టినప్పుడు మరి ఇంత దారుణానికి ఎట్లా ఒడిగడతారు వాళ్ళు? అచ్చా, అరికాలు. ఎంతమంది వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు? వాళ్ళు 30 మంది. మనోళ్ళు ఏదో మాట ప్రకారంగా మాట్లాడదామని పోయినారు మీరు. ఓకే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరా? నేను ఇప్పుడే సిఐ తోటి ఎస్ఐ తోటి మాట్లాడతాను. నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడతాను. తప్పకుండా నిందితులు 30 మంది ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. కూడా గట్టిగా పట్టించుకోకపోవడం ఏంది? ఇంత దారుణంగా దాడి చేస్తే చూస్తూ ఊరుకోవద్దు కదా. ఇప్పటి వరకు వాళ్ళని లోపల పడేయాలి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని. ఓకే. నేను మాట్లాడతానన్నా ఇప్పుడే సిఐఎస్ఐ తోటి. నేను ఇప్పుడే మాట్లాడతానన్నా. నేను సిఐ అధైర్యపడవలసినంత అవసరం లేదు. నేను వస్తాను. తప్పనిసరిగా నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోరాడదాం. వాళ్ళకి అవును. నేను చూపిద్దాం. రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో చూపిద్దాము. నేను ఎస్ఐసిఐ తోటి మాట్లాడి ఇంత కేసు ఎందుకు కట్టలేదో నేను ఇప్పటి వరకు మాట్లాడతా. మీరు అధైర్యపడవలసినంత అవసరం లేదు. నేనున్నాను. నువ్వేం బాధపడకు నాన్న. నేనున్నాను. మీరు అధైర్యపడకండి. నేను వస్తాను. మీరు ఏడవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. నేను వస్తాను. మన రజకుల మీద దాడి జరుగుతుంది కదా. ఇప్పటి వరకు కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే నీకు ఫోన్ చేసినాను అన్న. నేను నో ప్రాబ్లం.